ఇంతకుముందు వాడి కోసం మిమ్మల్ని బాధ పెట్టాను, కానీ మా అన్నయ్య చావుకి కారణమైన చిరంజీవిని మాత్రం నేను ఎప్పటికీ క్షమించలేనండి. రేపు చిరంజీవి విషయం పూర్తిగా తెలియగానే అందరి ముందు ఆ విషయాన్ని బయటపెట్టి మళ్ళీ ఈ ఇంటి వైపు చూడకుండా చేస్తాను. మావయ్య గారి చేత చిరంజీవిని మెడపెట్టుకుని బయటికి గంటించేసి నా చెల్లెలు శాశ్వతంగా నాతోనే ఉండిపోయేలా చేసుకుంటాను. దాని జీవితాన్ని కాపాడుకుంటాను. నాకు మీరెంత ముఖ్యమా, నా తోడబుట్టిన చెల్లెలు కూడా అంతే ముఖ్యమండి. ఖచ్చితంగా దాన్ని కాపాడుకుంటాను. ఏం మీనాక్షి అక్క, నీకు పోటీగా ఈడెవరో బిర్యానీ బండి పెట్టినట్టున్నారుగా? వాసన ఈడదాకా వస్తుండది. నన్ను కాదని దమ్ బిర్యానీ పెట్టేంత దమ్ము ఎవరికుందరా ఇక్కడ? రోజు వచ్చే వాసన కాదే ఇది. ఒక వాసనకి పడిపోతా ఉండరు. ఓ తూరి మూత తీసినాననుకో, నా బిర్యానీకి నీ కస్టమర్లంతా బానిసలైపోతారు, తెలుసునా? ఏంట్రా తమ్ముడు, నీకు నువ్వే ఎక్కువ బిల్డప్ ఇచ్చుకుంటున్నావు. బిల్డప్పా? సరే వచ్చి చూడక్క. సరే సరే త్వరగా పెట్టాక, ఆకలేస్తుంది. దమ్కేసాను ఉండండి, 5 నిమిషాలు. అబ్బో, నువ్వు అన్నట్టుగా వాసనకే కడుపు నిండిపోతోంది. మరేమనుకుంటా ఉండవు, చెప్తే నమ్మినావా? అసలు ఇది నీ బిర్యానీనేనా? రోజు వచ్చే వాసన కాదే ఇది. దగ్గరలో ఎవరో బిర్యానీ బండి పెట్టినట్టున్నారు, చూసుకోక. రే, తమాషాగా ఉందా? ఇది మీనాక్షి బిర్యానీయేరా. ఇంతటి కమ్మటి వాసన. ఆ వాసనకి మా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయక్క. బాగా ఆకలేస్తుంది, త్వరగా వడ్డించక్క. వస్తున్నాను ఉండండి. ఒక ఏందది? అట్ట వడ్డిస్తే ఎవరైనా తింటారా? మరెట్ట వడ్డించాలి? చూడు, నేను వడ్డిస్తాను. థ్యాంక్ యూ. ఇంకా ఎవరెవరికి కావాలి? మాకు కూడా కావాలన్నా, మాకు కూడా కావాలి. అందరికి కావాలా? అక్క చూసుకో, ఇటు ప్లేట్ ఇవ్వు. అక్క బాగుంది, బాగుంది, చాలా బాగుంది. అక్క, ఇన్ని రోజులు నీ బిర్యానీ తింటున్నాం, ఏ రోజు ఇంత వాసన లేదు, ఇంత రుచి లేదక్క. ఇక నీ బిర్యానీ బంపర్ హిట్టే పో. నేను చెప్పినాను కదక్క, మనం బిర్యానీ చేసినామంటే పక్క వీధోళ్ళు గిన్నెలు ఎత్తుకొని వస్తారని. వద్దు, ఈడున్నానని చెప్పొద్దు.
ఏమ్మా మళ్ళీ వచ్చో? ఆ, తీసుకోండి. ఎందుకమ్మా ఈ డబ్బులు? ఏం లేదు, నేను మాస్టర్ని కొట్టడం వల్ల వెళ్ళిపోయాడు. నా వల్ల మీకు వస్తువులన్నీ మిగిలిపోయి లాస్ అయి ఉంటుంది కదా. అప్పుడు ఇద్దామంటే నా దగ్గర డబ్బులు లేవు. 4 సవారీలకు వెళ్ళొచ్చాను. తీసుకోండి. వస్తువులన్నీ వేస్ట్ అయిపోయాయని ఎవరమ్మా నీకు చెప్పింది? కొత్త మాస్టర్ వచ్చాడు, అద్దరగొట్టాడు. ఎవరా కొత్త మాస్టర్? వచ్చినాడు, వండినాడు, వెళ్ళిపోయాడు. నాకు నష్టమేం లేదు, ఇంకా నాకు మంచే జరిగింది. ఇదిగో నా ఆనందం కోసం అంత బిర్యానీ తినిపోమ్మా. ఆ, వద్దండి, ఈరోజు మా ఇంట్లో పూజ పెట్టుకున్నాం. నీసు తినకూడదు. అవునా, సర్లేమ్మా. పాపం నా కోసం ఇంత దూరం వచ్చావు. ఆ డబ్బులు జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. నీ ఖర్చులు నీకుంటాయిగా. సరే అండి, వస్తాను. చూసినావక్క, ఆ బాబే నా పెండ్లం. చెప్పినాను కదా, ఎవరికి చిన్న కష్టం రానిదు, నష్టం రానిదు. నిజమేరా, నీ భార్య మనసు నీకంటే బంగారంలా ఉంది. మా పాప మనసే కాదక్క, మా పాపే బంగారం. సరే సరే, మీ పాప గురించి తర్వాత చెప్దు గాని రోజుకైతే 300 అబ్బాయి, వారానికైతే 2500 ఇస్తాను. ఎలా కావాలో చెప్పు. రోజేంది, వారం ఏంది, ఎలా కావాలని నన్ను అడుగుతా ఉండవేంది? పని కోసం రా తమ్ముడు. రోజు వచ్చి నా కోసం బిర్యానీ చేసి పెట్టావనుకో, నా వ్యాపారం పెరిగే కొద్దీ నీకు జీతం కూడా పెంచుతాను. నిజమక్క? ఒక ఉద్యోగం కోసమని ఆడాడ తిరుగుతా ఉన్నాను, అడగకుండానే నువ్వే జాబ్ ఇస్తా ఉన్నావు అన్నమాట. అవునరా, నీ భార్య పుణ్యవాని నాకు చాలా మేలు జరిగింది. ఆ అమ్మాయే వాణ్ణి కొట్టకపోయి ఉంటే నువ్వు వచ్చేవాడివి కాదు. ఆ అమ్మాయి కోసం వంట చేసేవాడివి కాదు. నాకు మంచి మాస్టర్ దొరికేవాడే కాదు. ఇంతకీ ఏంటి, వస్తావు కదా? పిలిచి ఉద్యోగం ఇస్తానంటే రాకుండా ఎట్టా ఉంటానక్క. కాకపోతే రేపటి నుంచి వస్తాను.